సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను రీసెంట్‌గా చాలా మంచి కాన్సెప్ట్స్‌తో వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎవరైనా ఈ వీడియోస్ మిస్ అవుతే కనుక డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ అదే విధంగా ఛానల్ ఓపెన్ చేసి కూడా వీడియోస్ చూడొచ్చు. మన ఛానల్‌లో ఒక 200 వీడియోస్ పైనే ఉంటాయి. ప్రతీది కూడా చాలా బాగుంటుంది. అండ్ మంచి మంచి బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ప్రతి వీడియో కూడా చూడండి అండ్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఎడిటింగ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి కాన్సెప్ట్స్ అయితే తీసుకొస్తాను నేను. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఇచ్చా, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనమాట డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ ఐడి వచ్చేసి విలేజ్ టెక్ ప్రసాద్. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి విలేజ్ టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ కూడా వస్తుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అండ్ స్టిల్స్ కోసం అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి విలేజ్ టెక్ ప్రసాద్ అనమాట. మీకు స్టిల్స్ అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా టుడే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించేసి నేను ఒక స్టిల్ అయితే దిగాను. నేను స్టిల్ కూడా చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, స్టిల్ అయితే ఇది ఓకే, చూసుకోండి. అండ్ మళ్ళీ నేను స్టిల్స్ అన్నీ కలిపి ఒక వీడియో అయితే చేస్తాను నేను, ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను, పిక్సార్ట్లోకి సెండ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ నేను పిక్సార్ట్ అప్లికేషన్లోకి సెండ్ చేస్తున్నా. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేనట్లయితే ప్లేస్టోర్ నుండి కానీ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే లింక్ నుండి కానీ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా సెండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నా ఫోటోని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో సారీ, మీరు డ్రాప్షన్లో తీసుకెళ్ళండి ఫస్ట్. సో డ్రాప్షన్లో తీసుకువెళ్ళి ఇక్కడ మీకు ఎంటీ లేయర్ ఒకటి యాడ్ చేసుకోండి. ఎంటీ లేయర్లోకి ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. మీకు ఒక ఇమేజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలియనట్లయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, వీడియో చూస్తే మీకు ఒక ఫోటోని హెచ్డీలో ఏ విధంగా కట్ చేసుకోవాలో అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట నేను కట్ చేసుకున్న ఇమేజ్. సో దీన్ని నేను ఇక్కడికి ఇలాగా డ్రాగ్ చేసుకుంటున్నా. సో ఇక్కడికి ఇలాగా పెట్టుకున్నాను. ఓకే, తర్వాత దీని మీద ట్యాప్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎంటీ లేయర్ తీసుకున్నా. ఈ ఎంటీ లేయర్లో ఏంటంటే నేను లాంతర్ ఇమేజ్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ లాంతర్ ఇమేజ్ అయితే తీసుకుని నేను టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుని ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఈ లాంతర్ని ఇక్కడికి ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత డన్. నెక్స్ట్ ఇంకొక ఎంటీ లేయర్ యాడ్ చేసుకోండి. ఈ ఎంటీ లేయర్లోకి ఏంటంటే నేను ఒక గొలుసుని యాడ్ చేసుకుంటా. సో ఆ గొలుసుని కూడా మీకు పిఎన్జీ ఫైల్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది నేను యాడ్ చేసుకోబోయేది. సో దీన్ని నేను టిక్ మార్క్ ఇచ్చుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడికి ఇలాగా యాడ్ చేసుకున్నాను. తర్వాత టిక్ మార్క్. నెక్స్ట్ ఎరేజర్ టూల్ తీసుకుని ఈ పైన ఏదైతే ఉందో ఎరేజర్ సైజ్ పెంచుకోండి. పై ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని చెరిపేస్తుంది, అంటే ఎక్స్ట్రా పార్ట్ని నేను చెరిపేశాను. అండ్ తర్వాత లాంతర్ కొంచెం చిన్నది చేస్తున్నా, మరి పెద్దగా అనిపిస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకొక ఎంటీ లేయర్ తీసుకోండి. ఈ ఎంటీ లేయర్లోకి ఏంటంటే నేను ఒక లైట్ ఇమేజ్ ఇస్తాను, ఆ లైట్ని తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది నేను ఇచ్చే లైట్ పిఎన్జీ. సో దీన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఈ విధంగా తర్వాత ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా అయితే మూవ్ చేస్తున్నా. సో తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను. దీన్ని ఇలాగా కింద లేయర్లోకి తీసుకొచ్చండి. తర్వాత ఆపోసిటీ అయితే తగ్గించండి. నేను ఒక 33% పెట్టుకున్నాను. సో ఓకే, 39%. తర్వాత ఇంకొక ఎంటీ లేయర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంటీ లేయర్లోకి ఇంకొక లైట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ లైట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇంకొక ఎంటీ లేయర్, ఇంకొక లైట్ ఇమేజ్. సో దీన్ని నేను ఇదిగోండి ఇక్కడికి ఇలాగ లైట్ మీద పెట్టేసుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చాను, దీని ఆపోజిట్ అయితే తగ్గించాను. సో ఇంతవరకు ఓకే. తర్వాత ఇంకొక ఎంటీ లేయర్. సో ఈ ఎంటీ లేయర్లో బ్లాక్ కలర్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసుకుని దీన్ని ఈ విధంగా జూమ్ చేసేయండి. సో ఓకేనా. సో పర్ఫెక్ట్గా జూమ్ అయింది. తర్వాత టిక్ మార్క్. తర్వాత 3 డాట్స్ని క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసేసుకోండి. సో ఓకే, తర్వాత ఇప్పుడు మనం స్నాప్సీడ్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళి ఎడిటింగ్ అయితే చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇంక మనం స్నాప్సీడ్ అప్లికేషన్లోకి వచ్చేసాం. తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ నా ఫేస్లో బ్రైట్నెస్ని పెంచండి, అంటే మీ ఫేస్లో పెంచుకోండి, నా ఫేస్లో నేను పెంచుకుంటాను.
సాచురేషన్ అండ్ స్ట్రక్చర్ కూడా పెంచుతున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి అండ్ బ్రైట్నెస్ పెంచాను లైట్గా, జస్ట్ అలా పెంచుకున్నట్టుగా పెంచండి. తర్వాత డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. అండ్ తర్వాత ఏం చేయాలంటే టూల్స్ మీద క్లిక్ చేసి ఒకసారి చూన్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వామ్త్ అని ఉంటుంది, దాన్ని ఈ విధంగా -63 పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. తర్వాత ఈ లేయర్స్ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళండి, చూన్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సెంటర్లో డ్రాప్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా జూమ్ ఇలా తగ్గించి ఇది ఒక 75లో పెట్టుకుని ఈ సరౌండింగ్స్ ఈ విధంగా డ్రాగ్ చేయండి. సో ఓకే, తర్వాత మళ్ళీ 0లో పెట్టేసుకుని మన ఫేస్ మీద ఏమైనా అప్లై అయిందేమో ఎఫెక్ట్ లైట్గా రిమూవ్ చేయండి. సో సరిపోతుంది, సరౌండింగ్స్ కావాలి మనకు అంతే, బ్లూ కలర్. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఈ విధంగా మనం స్నాప్సీడ్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసాం. సో పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ తర్వాత ఎక్స్పోర్ట్ చేసేయండి ఇమేజ్ని. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇమేజ్ మనం మళ్ళీ లైట్ రూమ్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళి అక్కడే ఎడిటింగ్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్నాప్సీడ్ అప్లికేషన్ నుండి లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇమేజ్ని తీసుకొచ్చాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయాల్సింది లైట్ ఆప్షన్లోకి వెళ్ళండి, బ్లాక్స్ని తగ్గించండి, వైట్స్ని కొంచెం పెంచండి. అండ్ తర్వాత కాంట్రాస్ట్ లైట్గా పెంచండి. కలర్స్లోకి వెళ్ళండి, లైట్గా రెడ్ కలర్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి, జస్ట్ అలా అంతే. అండ్ తర్వాత మళ్ళీ కలర్స్లోకి వచ్చేయండి. కలర్స్లోకి వచ్చి టింట్ అని ఉంటుంది, సో దాన్ని కొంచెం లైట్గా పెంచండి. నేనంతా ఒక 2-3 అంతే, నేను 2 పెంచా. తర్వాత మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఎల్లో కలర్ దాని సాచురేషన్ పెంచండి, బ్లూ కలర్ పెంచండి సాచురేషన్, బ్లూ కలర్ అంటే స్కై బ్లూ అండ్ రెండు బ్లూ ఉన్నాయి కదా, రెండింటి సాచురేషన్స్ అయితే పెంచాల్సి ఉంటుంది. తర్వాత ఆరెంజ్ కలర్, సో ఆరెంజ్ కలర్ లూమినెన్స్ అయితే పెంచండి, సరిపోతుంది. రెడ్ కలర్ సాచురేషన్, లూమినెన్స్ లైట్గా, సో సరిపోతుంది. ఈ విధంగా అయితే మనం ఓవరాల్గా ఎడిటింగ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో గ్రీన్ కలర్ సాచురేషన్ కూడా కొంచెం పెంచాను నేను. ఓకే, సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి పిక్ అయితే ఈ విధంగా వచ్చింది. తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళండి, షార్ప్నెస్ పెంచండి, నాయిస్ రిడక్షన్ పెంచండి, కలర్ నాయిస్ రిడక్షన్ పెంచండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఎఫెక్ట్స్లోకి రండి, ఎఫెక్ట్స్లోకి వచ్చి విగ్నెట్ స్ట్రెంత్ తగ్గించండి, గ్రెయినీ అమౌంట్ పెంచండి, ఫేదర్ పెంచండి. సో మనకి ఓవరాల్గా పిక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. అండ్ చాలామంది ఫేస్ని స్మూత్ ఎలా చేస్తున్నాం అంటున్నారు, దానికోసం నేను మళ్ళీ దీన్ని స్నాప్సీడ్ అప్లికేషన్లోకి తీసుకెళ్తున్నా. ఇక్కడ నుండి నేను ఎక్స్పోర్ట్ చేసేసుకుంటున్నాను దీన్ని. సో ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి నేను ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తా చూడండి, అడాబ్ లైట్ రూమ్. అండ్ ఇది నేను ఇక్కడ లైట్ రూమ్లో ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ అనమాట. సో దీనికోసం నేను మళ్ళీ అంటే ఫేస్ స్మూత్గా రావడానికి పోర్ట్రేట్ ఆప్షన్లోకి వెళ్ళాను. సో పోర్ట్రేట్ ఆప్షన్లోకి వెళ్ళి క్యాంబో 1ని సెలెక్ట్ చేసుకున్నా. స్కిన్ స్మూతింగ్ అని ఉంది, చూసుకోండి మీరు. సో స్కిన్ స్మూతింగ్, ఐ క్లారిటీ పెంచాను నేను. సో ఓకే, సో మీరు చూసుకోవచ్చు. అదే మనం స్నాప్సీడ్ లైట్ రూమ్ ఎడిటింగ్ ఇది, స్నాప్డీల్లో మళ్ళీ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇది అనమాట. సో ఈ విధంగా స్కిన్ని స్మూత్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పిక్సార్ట్లో కూడా ఈ ఆప్షన్ అయితే ఉంది మనకి. సో పిక్సార్ట్లో ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను చూడండి. సో నేను బయటకు వచ్చేసాను. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇది కదా మనం స్నాప్సీడ్లో తీసుకుంది, సారీ లైట్ రూమ్ ఎడిటింగ్ ఇది. సో ఇదా కొంచెం చిన్న కన్ఫ్యూజన్. సో ఇది లైట్ రూమ్ ఎడిటింగ్. ఓకే, టిక్ మార్క్. తర్వాత ఇక్కడ మీకు బ్యూటిఫై అని ఉంది కదా ఆప్షన్, దాంట్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్మూత్ అని ఉంటుంది, ఈ స్మూత్ మీద క్లిక్ చేయండి. స్మూత్ మీద క్లిక్ చేసి స్మూత్నెస్ మీ ఇష్టం ఎంతలోనో పెట్టుకోండి. తర్వాత నేను డ్రా చేస్తున్నా చూడండి, స్మూతింగ్. మీరు ఒక 2-3 టైమ్స్ ఇలా డ్రా చేస్తే స్కిన్ అనేది స్మూత్గా వచ్చేస్తుంది. ఓకే, ఎంచుకుందాం, 100లో పెట్టి డ్రా చేస్తున్నాను. సో మీరు చూసుకోవచ్చు, స్కిన్ అనేది చాలా స్మూత్గా అయితే అవుతుంది. ఓకే
ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా మనం స్కిన్ని స్మూత్ చేసుకోవచ్చు. సో మీరు చూసుకోండి, నా స్కిన్ అయితే చాలా స్మూత్గా అయింది. టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. అండ్ హెయిర్ స్టైల్, ఇందులోనే హెయిర్ స్టైల్ మనం సెట్ చేసుకుందాం. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్ట్రెచ్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, వాప్ మీద క్లిక్ చేయండి, పవర్ 100 పెట్టుకోండి. సైజ్ వచ్చేసరికి ఒక 2, 3 ఆర్ 4 అలా పెట్టుకోండి. తర్వాత సరిపోట్ల 9 పెట్టుకున్నా. అయినా సరిపోలేదు. ఓకే, 10 పెట్టుకున్నా. 20 పెట్టాను నేను, 10 కూడా కాదు. ఇందులో అయితే ఎందుకు పర్ఫెక్ట్ రావట్లేదు. సో టిక్ మార్క్ ఇస్తున్నా. ఒకసారి దీన్ని సేవ్ చేసుకుంటున్నాను నేను. సేవ్ చేసుకుని ఒకసారి దీన్ని నేను హెయిర్ స్టైల్, సో ఆటో స్కెచ్ బుక్ అనమాట ఇది. సో ఇందులోకి వెళ్ళి హెయిర్ స్టైల్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఆటో స్కెచ్ బుక్లోకి ఇమేజ్ని అయితే తీసుకున్నాను నేను. సో చూసుకోండి, ఇక్కడ బ్రష్ టూల్ని క్లిక్ చేశాను. ఇక్కడ లైబ్రరీలో స్మజ్ కోర్స్, ఇక్కడ స్మజ్ టూల్ అనమాట. ఇక్కడ స్మజ్ టూల్స్లో థర్డ్ బ్రష్ తీసుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సైజ్ వచ్చేసరికి నేను సైజ్ మీ ఇష్టం. ఫ్లో వచ్చేసరికి ఇంత పెట్టుకోండి, ఒక 62 స్ట్రెంత్ అయితే ఇంత పెట్టుకోండి. తర్వాత జూమ్ చేస్తున్నా, దీన్ని జూమ్ చేసి దీన్ని పైన లెఫ్ట్కి రైట్కి అంటే సైజ్ పెరుగుతుందన్నమాట. సో చూడండి, నేను నా హెయిర్స్ని డ్రా చేస్తున్నా. ఓకే, ఈ విధంగా మనం స్కెచ్ బుక్ అప్లికేషన్లో హెయిర్ స్టైల్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, మళ్ళీ చూపిస్తున్నా చూడండి. లైబ్రరీలో స్మజ్ టూల్ అనమాట. స్మజ్ టూల్లో థర్డ్ బ్రష్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఫ్లో వచ్చేసరికి 62, స్ట్రెంత్ వచ్చేసరికి 25 పెట్టుకున్నాను నేను. సైజ్ మీ ఇష్టం, అది మీ పిక్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కింద ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక డాట్ కింద కనిపిస్తుంది కదా, డాట్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు ఇక్కడ బ్రష్ టూల్ కనిపిస్తుంది కదా, బ్రష్ మీద క్లిక్ చేస్తే మనకి లైబ్రరీ అండ్ సెట్టింగ్స్ అని ఓపెన్ అవుతాయి పైన ఆప్షన్స్. ఇలా లైబ్రరీ మీద క్లిక్ చేస్తే లైబ్రరీ ఓపెన్ అవుతుంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటాను. ప్రతి వీడియోలో కూడా నన్ను ఇదే అడుగుతున్నారు, హెయిర్ స్టైల్ ఎలా సెట్ చేయాలి, హెయిర్ స్టైల్ ఎలా సెట్ చేయాలి. సో ఈ విధంగా హెయిర్ స్టైల్ సెట్ చేయాలి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్. అండ్ ఇంకా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి.